నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే సాయిరెడ్డి సంచలనం అందరూ గుర్తుండే ఉంటుంది. విజయసాయిరెడ్డి ఈ పేరు ఎవరో మర్చిపోరు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజంగా దశాబ్ద కాలం పాటు పనిచేసినటువంటి నాయకుడు విజయసాయిరెడ్డి గారు. చార్టెడ్ అకౌంట్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు విజయసాయిరెడ్డి. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయిరెడ్డి గారికి అసలు ఎక్కడ చెడింది, ఎందుకు చెడింది, నిజంగానే చెడిందా లేకపోతే ఇదేమైనా డ్రామానా, స్క్రిప్టా అని ఇప్పటికీ చాలామంది రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు. అయితే సాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సో సాయిరెడ్డి గారు రాజ్యసభ మరి భారతీయ జనతా పార్టీ తీసేసుకుంది. అయితే సాయిరెడ్డి గారు రాజీనామా ఎందుకు చేశారు రాజ్యసభ సభ్యుడిగా? మరి ఆ రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరాలి. చేరిన తర్వాత ఆ రాజకీయ పార్టీ నుంచే మళ్ళీ తన రాజ్యసభ సభ్యత్వం తను పొందాలి. అయితే అలాంటిది ఏమీ లేకుండా అప్పనంగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని సాయిరెడ్డి గారు ఎలా ఇచ్చేశారు? అంటే కేసుల భయమా, భారతీయ జనతా పార్టీ తోటి సాయిరెడ్డి గారు లాలూచి పడ్డారా? ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నం అవుతున్నటువంటి తరుణంలో సాయిరెడ్డి గారు నిన్న ఒక బాంబు పేల్చారు. చంద్రబాబు నాయుడు గారు తన మీద ఈడీ రైట్స్ చేయించారని, చంద్రబాబు నాయుడు గారు నెలకు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, తాను నిజాయితీ పరునని, తాను కష్టపడి పైకి వచ్చానని, తనని తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారని సాయిరెడ్డి గారు చాలా మాట్లాడారు. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ఆయన 2 బాంబులు పేల్చాడు. ఒకటి, సాయిరెడ్డి గారు మీడియా రంగంలోకి అడుగు పెడతా అన్నారు. అది నిజంగా సంతోషం, ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు పాపం, వారందరికీ కూడా ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఆయన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కాబట్టి సాయిరెడ్డి గారు ఒక ఛానల్ ఏర్పాటు చేస్తే ఆ ఛానల్లో మరి కనీసం ఒక 100 మందికైనా ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక 100 మందికి ఉపాధి దొరుకుతుంది. దాన్ని అయితే ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏదైనా చేయొచ్చు, ఛానల్ పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీ పెట్టవచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయొచ్చు. సో ఏదైనా చేయొచ్చు, అంత స్వేచ్ఛ మనకి మన భారత రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి సాయిరెడ్డి గారు ఒక మీడియా ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారంట. మరి ఆ మీడియా ఛానల్లో సాయిరెడ్డి గారు రోజు ఎవరిని ఎక్కుతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని మీడియా వ్యవస్థలు, మరి అటు తెలుగుదేశాన్ని ఏకే మీడియా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకేసీ మీడియా వ్యవస్థలు కొన్ని ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సాయిరెడ్డి గారు పెట్టేటువంటి మీడియా వ్యవస్థ బహుశా 2 పార్టీలని మరి కలిపి ఏకేస్తారా లేకపోతే ఇంకేదైనా ఒక అజెండా ఉందా తెలియదు. కానీ మొత్తానికి సాయిరెడ్డి గారు అయితే మీడియా ఛానల్ అయితే ఏర్పాటు చేయనున్నట్టయితే ప్రకటించారు. ముందుగా ఒక డిజిటల్ మీడియాను లాంచ్ చేస్తున్నారు. నిజంగా ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, మరి అంతా వర్క్ అంతా రెడీ అయిందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరొక బాంబు పేల్చారు. మళ్ళీ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. సో విజయసాయిరెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. నిజంగా విజయసాయిరెడ్డి గారు కనుక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే అది నిజంగా ప్రత్యామ్నాయ పార్టీగా తయారవుతుందా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి, మరి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ, 3వ ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి. అయితే విజయసాయిరెడ్డి గారు కనుక నిజంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే మొదటి దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో 2014, 2019 2 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఆయన వెంట నిలబడినటువంటి మాట వాస్తవం. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారితో రెడ్డి సామాజిక వర్గం 50% మాత్రమే ఆయన వెంట నడిచింది. మరొక 50% కూటమికి మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కనుక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు విజయసాయిరెడ్డి గారి పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరితోటి విసిగి వేసారినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి నేతలు చాలా వరకు తెలుగుదేశం పార్టీలో చేరిన పరిస్థితి, కొంతమంది బీజేపీలో చేరిన పరిస్థితి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే బలమైన నేతలు ఆ రెడ్డి సామాజిక వర్గం నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో కాబట్టి
కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు లేదా తెలుగుదేశం పార్టీలో ఉండి కాస్త ఈ మధ్య తమ గలాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్నవారు లేదా బీజేపీలో ఉండి తన గలాన్ని వ్యతిరేకంగా వినిపిస్తున్నటువంటి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి లాంటి కీలకమైనటువంటి నేతలు విజయసాయి రెడ్డి గారి వెంట కనుక నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుకు చాలా వరకు గండిపడేటువంటి ప్రమాదం స్పష్టంగా కనబడుతుంది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో కూడా విజయసాయి రెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు విశాఖ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయన అవినీతి చేశాడనేటువంటి ఆరోపణలు ఇప్పటికీ కూడా కూటమి పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఆయన దగ్గర వేల కోట్ల డబ్బు ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీతో ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి కేసులు కానీ ఎదుర్కోలేదు. సో బీజేపీ పెద్దల డైరెక్షన్ అని విజయసాయి రెడ్డి గారు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అనేటువంటి చర్చ ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బీజేపీ కనుక విజయసాయి రెడ్డి గారికి ఎంతో కొంత అండదండగా అందిస్తే ఆర్థికంగా ఎంతో కొంత బలంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను కలుపుకొని కనుక మూడో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుకి కనీసం 5% అయినా గండిపడేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా సాయి రెడ్డి లాంటి ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆర్థికంగా ఆయన ఎన్నో కేసులు అనుభవించి ఉండొచ్చు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆయనకి ఎన్నో ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్రమాస్తులు సంపాదించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆయన ఆర్థికంగా బలవంతుడే. రాజకీయంగా కూడా ఆయనకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్నటువంటి మాట వాస్తవం. సో కాబట్టి సాయి రెడ్డి గారు కనుక కొత్త పార్టీ కనుక ఏర్పాటు చేస్తే, మూడో ప్రత్యామ్నాయం కనుక ఆయన ఏర్పాటు చేస్తే చాలా వరకు రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళుతుంది అనేటువంటి మాట వాస్తవం.